పోర్టర్ ఆన్లైన్ బిజినెస్ యాప్ ఉంది. దాంట్లో 30,000 మంది పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్స్ పేరుతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏవి కూడా పోర్టర్ మేనేజ్మెంట్ పట్టించుకోవటం లేదు. వీళ్ళకి కిరాయి రేట్లు పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లకు అనుగుణంగా పెంచేవాల్సింది పోయి తగ్గించి ఇస్తున్నారు. కనుక వాటిని తక్షణం పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లకి తగ్గట్టుగా కిరాయి రేట్లు పెంచేవాళ్ళనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కమిషన్ని గతంలో 12 నుంచి 18% తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఇంకా పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని 5 నుంచి 8% కమిషన్ తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైవర్కి సంబంధించింది ఏమైనా సర్వీస్ అందించే క్రమంలో అనేక రకాల యాక్సిడెంట్లు అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కస్టమర్తో కానీ అట్లాగే ట్రాఫిక్ వాళ్ళతో కానీ. ఈ సమస్యలు పోర్ట్ రోడ్కి సర్వీస్ చేసే సందర్భంలో అందించే సర్వీసు కాబట్టి ఆ సమయంలో ఏర్పడేటువంటి సమస్యలు ఏవైనా పరిష్కారం చేయాల్సిన బాధ్యత పోర్టర్ మేనేజ్మెంట్ ఇది. కానీ పోర్టర్ మేనేజ్మెంట్ దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. యాజ్ పర్ మోటార్ వెహికల్స్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ యాక్ట్ ప్రకారం అయితే ప్రతి డ్రైవర్కి 5 లక్షల ప్రమాద బీమా 5 లక్షల జీవిత బీమా కల్పించాలి. అక్రమ సస్పెన్షన్లు ఉండకూడదు. ఎవరైనా డ్రైవర్ పొరపాటు చేస్తే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత సస్పెన్షన్ చేయాలి. కానీ పోర్టర్ మేనేజ్మెంట్ ఆ రకంగా చేయటం లేదు. వీళ్ళు చేసే ప్రతి సస్పెన్షను అక్రమ సస్పెన్షనే. అందుకని ఈ సస్పెన్షన్ అన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే కస్టమర్ ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టీఓ నిబంధనలకు అనుగుణంగా లేని గూడ్స్ని సప్లై చేయాలని చెప్పని నిబంధనల విరుద్ధంగా సప్లై చేయాలని చెప్పని అడుగుతూ ఉంటాడు. దాన్ని మేము వ్యతిరేకిస్తే దాన్ని డ్రైవర్ రేషన్ పెట్టి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. అందుకని అటువంటి గూడ్స్ మేము సప్లై చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏర్పడేటువంటి చలాన్లు ఏమైనా ఉంటే ఆ చలాన్లు ఖచ్చితంగా కస్టమరే చెల్లించే పద్ధతుల్లో పోర్టర్ వాడు వాళ్ళ యాప్లో కండిషన్ పెట్టాలి. ఇటువంటి సమస్యల పైన మేము ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నానే కాదు, ఈ సమస్యలు కనుక పరిష్కరించబోతే ఏప్రిల్ 5 లోపు ఏప్రిల్ 6వ తేదీన మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి 30,000 మంది పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్స్ సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పోర్టర్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా 5 లోపు ఈ సమస్యలు పరిష్కరించేదానికి మాతో చర్చలకు రావాలి. చర్చలకు రాని సందర్భంలో ఖచ్చితంగా ఏప్రిల్ 6వ తేదీన మా పోర్టర్ డ్రైవర్స్ సమస్యలు పరిష్కరించకపోతే మా శక్తి ఏందో చూపిస్తాం, మీ మెడలు ఉంచుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.